పత్తికొండలో బీసీవై అభ్యర్థి మిద్దె వెంకటేశ్వర్లు ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం వర్షాధారిత ప్రాంతమైన నియోజకవర్గంలో పంటలు అయిపోగానే రైతులందరూ వలస కూలీలుగా మారి పలు జిల్లాల బాట పడుతున్నారన్న వెంకటేశ్వర్లు, నాకు ఎమ్మెల్యేగా ఒక అవకాశం ఇస్తే కుటీర పరిశ్రమలను పెట్టి పత్తికొండను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ నియోజకవర్గానికి నాకు కనుక అవకాశం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా యువత ఎలా ముందుకు పోవాలి, మంది పూర్తిగా వెనకబడ్డ ప్రాంతం మంది సాగునీరు తాగునీరుతో పూర్తిగా ఇబ్బంది పడుతున్న ప్రాంతము. అందులో భాగంగానే నాకు మొన్న ఒక రోజు కలిసినప్పుడు మా గ్రామంలోనే తాగునీటితో పూర్తిగా ఇబ్బంది పడుతున్నప్పుడు నేను భగవంతుడి ఆశీస్సులతోటి నేను సొంతంగా కూడా బోరు వేయించి ఆ రోజు ఘనంగా నాకు భూమాత తల్లి సహకరించి, అదేవిధంగా గంగామాత కూడా నాకు పూర్తిగా సహకరించి నిలబడ్డము. జనగిరిలో సాధ్యమైనంత వరకు నీటి సమస్యను తీర్చడం కూడా జరిగింది. అదేవిధంగా నాకు ఈ పత్తికొండ నియోజకవర్గంలో అవకాశం ఇచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో పూర్తి వెనకబడ్డ ప్రాంతం మనకి ఎలాంటి ఉపాధి అవకాశాలు లేవు. పూర్తిగా మనం జూన్ గానంగా పంట వేసుకుంటాము, జనవరి గానం పంట అయిపోతుంది. ఆ తర్వాత వలసకి మనము ఇక్కడ నుంచి గుంటూరు, విజయవాడ